ఏమైంది ప్రభు? హ్యాపీ బర్త్డే రోజు హ్యాపీగా లేరు? చూడండి ప్రభు, మీకోసం మీకు ఇష్టమైన కుడుములు తెచ్చాను. నాతో ఏం మాట్లాడుకో మూషిక, నా మనసేం బాలేదు. అదేంటి ప్రభు, మీ పుట్టినరోజు రోజు ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది, మీరెందుకు ఇలా ఉన్నారు? వాళ్ళిద్దరూ ఈ ప్రపంచానికి సృష్టికర్తలు ప్రభు. వాళ్ళ మధ్య ఈ గొడవ పాల పొంగు లాంటిది. ఎంత సృష్టికర్తలైనా వాళ్ళు నా తల్లిదండ్రులే కదా మూషిక. వారలా ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను? జాగ్రత్తగా వస్తువులన్నీ నీట్గా కింద పెట్టండి. రే బాబు, ఊళ్ళో పనులు అన్ని వచ్చేసాయా? వచ్చేసా స్వామి. ఏరా పాలవెల్లి కట్టేశారా? కట్టేసాం స్వామి. ప్రసాదం రెడీ అయిపోయిందా? పులిహోర, పరమన్నం, ఊర్లు అన్ని రెడీ అయ్యాయి కదా? సమస్య మొదలైంది ఇక్కడే కదా, పరిష్కారం కూడా ఇక్కడే వెతుకుదాం. పూజ సామాన్లు అని నిన్నంతా నన్ను తినేసావు. ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. ఇంకా నువ్వు పని చేసి తెచ్చేది ఎప్పుడు? నా మీద నోరేసుకుని పడే ముందు మీరు చేయొచ్చు కదా. అన్నీ నేను చేస్తే నువ్వు తిని కూర్చుంటావేంటే? ఎన్నాళ్ళు నేను చేస్తుంటే మీరు తిని కూర్చోవట్లేదు. మాటకి మాట సమాధానం చెప్పడం మాత్రం నేర్చుకున్నావు, పని చేయడం మాత్రం చేత కాదు. నా కర్మరా బాబు. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు నీ పుట్టినరోజు అని చెప్పి. ఊరంతా చాలా ఆనందంగా నీ పుట్టినరోజు జరుపుకుంటుంది, ఒక్క మా ఇల్లు తప్ప. నీ వల్లే మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు. అయినా దేనికైనా కారణం నువ్వే కదా. నువ్వు మాత్రం నీ ఇష్టమైన కుడుములు తింటూ బానే ఉన్నావు. మా గురించి నువ్వేం పట్టించుకోవే. సర్లే, నువ్వన్నా హ్యాపీగా ఉండు. అయినా మా ఏడుపులతో మీకేం పనిలే. మా ప్రభు ఏం హ్యాపీగా లేరు. ఎవరిది? నేనే. మాట్లాడే ఎలుక. మాట్లాడే ఎలుక కాదు, పోట్లాడే ఎలుక. ఎవరితో పోట్లాడడానికి వచ్చావు? మీతోనే. మాతోనా? మేమే చేసాం. మీ అమ్మ నాన్నలు గొడవ పడటం చూసి మా ప్రభు వాళ్ళ అమ్మ నాన్నలు గొడవ పడ్డారు. అది చూసి మా ప్రభు చాలా దీనంగా ఉండిపోయారు. ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు కూడా తినలేదు. ప్రభు? ఏ ప్రభు? ఎవరి గురించి చెప్తున్నావు? మీరందరూ ఎవరి పండుగ అయితే జరుపుకుంటున్నారో ఆయన గురించి, మా గణేశుడు గురించి. అంటే వినాయకుడా? అవును, మీ వల్ల ఆయన హ్యాపీ బర్త్డే రోజు కూడా హ్యాపీగా లేరు. వినాయకుడు కూడా బాధపడుతున్నారా? మీ అమ్మ నాన్నలు గొడవ పడితే నువ్వెలా బాధపడుతున్నావు, ఆయన అమ్మ నాన్నలు గొడవ పడితే అలాగే బాధపడుతున్నాడు. మరేం చేద్దాం?